హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శేఖర్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకెంతో మోటివేషన్‌గా ఉంటుంది. అలాగే మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్‌గా ఉంటుందనమాట. ఈ మధ్య రీసెంట్‌గా మేము గిద్దలూరులో ఒక బర్త్‌డే ఫంక్షన్‌కి వెళ్ళాము. ఆ బర్త్‌డే ఫంక్షన్‌లో అరేంజ్ చేసినటువంటి మ్యాజిక్ షో అనమాట. మేము వినుకొండ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక 10 మెంబర్స్ ఎళ్ళామండి గిద్దలూరు. ట్రైన్ అవ్వటం వల్ల జర్నీ అనేది చాలా బావుందనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందే సీట్స్ అనేవి రిజర్వ్ చేయించారు గాబట్టి, మా ప్లేసెస్ మాకున్నాయి. అలాగే మిగతా బెర్తులు గూడా ఖాళీగా ఉండటం వల్ల మేము ఫ్రీగా కూర్చున్నాం. ఇక్కడ మా అమ్మ వాళ్ళు, మా అక్క, మా పండు వీడియో తీస్తున్నానని అటు ఎళ్ళిపోతున్నాడనమాట వాడు. మేమంతా అయితే చాలా ఖాళీగా, ఫ్రీగా కూర్చొని అయితే జర్నీ బావుంది చాలా. ఇక్కడ మా అక్క, మా అన్న వాళ్ళ అబ్బాయి హాయ్ చెప్తున్నారనమాట వీడియోకి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నా వీడియోస్‌కి చాలా సపోర్ట్ చేస్తారండి. కొంతమందైతే మమ్మల్ని చూయించొద్దు అట్లా అంటుంటారు కానీ, మా వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేసి మంచి మంచి వీడియోస్ చేయని చెప్తూ ఉంటారు. కాకపోతే నాకే ఈ టైమ్ మేనేజ్‌మెంట్ కుదరక కాస్త డిలే అవుతాయన్నమాట వీడియోసు. మాకు మార్నింగు 2½ అవర్స్ పట్టిందండి వినుకొండ నుంచి గిద్దలూరు వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత కాస్త ఫ్రెష్ అప్ అయ్యాము. తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇక్కడ మ్యాజిక్ షో అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ స్క్రీన్‌లో కనిపిస్తున్న వైట్ డ్రెస్ ఏసుకున్న అబ్బాయి మా అన్నయ్య వాళ్ళ బాబనమాట. చాలా యాక్టివ్‌గా ఉంటాడు వాడు. అన్నిట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు ముందు ఉంటాడనమాట. బాగా యాక్టివ్‌గా అన్నీ చేస్తూ ఉంటాడు చెప్పినవన్నీ కూడా. ఇక బర్త్‌డే పాప అయితే తననమాట. వైలెట్ ఫ్రాక్ ఏసుకుంది కదా! తన్షిక. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. బాగా అల్లరి చేస్తది. బాగా అందరి దగ్గరికొస్తదనమాట. అంతగా ఏడిపించలేదు ఫంక్షన్‌లో కూడా. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. బెలూన్స్ తోటి అదంతా కూడా. మేమైతే ఫంక్షన్‌ని చాలా బాగా ఎంజాయ్ చేశాం. బర్త్‌డే పాపైతే ఫంక్షన్‌లో ఎక్కడ ఫంక్షన్ డిస్టర్బ్ చేయకుండా చాలా యాక్టివ్‌గా చూడండి ఎంత బావుందో పండు ఎత్తుకున్నాడనమాట తన్ని. అందరి దగ్గరికి బాగొస్తుంది. ఇకైతే ఫంక్షన్ ఆ రోజు అలా ముగించేసామనమాట. తర్వాత నెక్స్ట్ డే మా వాడి బర్త్‌డే అనమాట. దుష్యంత్‌ది జూలై 30. అయితే ఆ రోజు మార్నింగ్ వాళ్ళ అన్నయ్య బర్త్‌డే అని పూరి పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసిందనమాట. ఎందుకు చేసావు పూజ అంటే అన్నయ్య బర్త్‌డే అని అంది. ఆ రోజు మా అక్క వాళ్ళ మొక్కు గూడా ఉందనమాట గంటావారిపాలెంలో. ఇంగ అందరం అక్కడికెళ్ళాము. మా వాడి బర్త్‌డే గదా! వాడి చేత కొబ్బరికాయ కొట్టిస్తున్నాను. ఆ రోజైతే ఆళ్ళ మొక్కు తీర్చుకున్న తర్వాత స్పెషల్స్ అవన్నమాట. మటన్ కర్రీ, పెరుగు చట్నీ, చికెన్ ఫ్రై, అలాగే కలియా అదే సాంబార్ టైప్ ఉంటుంది గదా! అది. అలాగే బిర్యానీ, వైట్ రైస్ కూడా ఉంది. ఇవన్నీ అయితే చేశారు. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి ప్రసాదంగా గూడా పెడతారనమాట. ఈ వండినవన్నీ అమ్మవారికి. పెట్టిన తర్వాత మా రాధక్క, నేను టేస్ట్ చూస్తున్నాం అనమాట. దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత అనమాట. ఎలా ఉందని తినబోయే ముందు ప్లేట్‌లో యేసుకొని తింటున్నాం. టేస్ట్ అయితే చాలా చాలా సూపర్‌గుందండి. మటన్ కర్రీలో గ్రేవీ కానివ్వండి, చికెన్ ఫ్రై కానివ్వండి, మిగతా ఐటెమ్స్ అన్నీ కూడా వంట మాస్టర్ చాలా చేశారు. మిగతా వెనకాల కట్టెల పొయ్యి మీద ఉడుకుతుంది గదా! తలకాయ కూర ఒక దాని మీద, అలాగే బోటి అనేది వేరే దాని మీద కుక్ చేస్తున్నారు. అవి అవ్వలేదు. ఈ మటన్ కర్రీ అయితే అయిపోయిందని మేమైతే టేస్ట్ చేస్తున్నాము. చాలా అంటే చాలా సూపర్‌గా కుదిరిందనమాట. ఉప్పు, కారం, మసాలా కానివ్వండి, అవన్నీ అక్కడ నేను మా రాధక్క అయితే టేస్ట్ చేస్తున్నాము. చాలా బాగుంది. నాకు ఆ రోజు మా అక్క వాళ్ళ మొక్కు రోజు సెకండ్ షిఫ్ట్ అనమాట వర్క్‌కి. 2-10 కాబట్టి ఆ ఫంక్షన్‌కి అటెండ్ అవ్వడానికి నాకు ఈ మధ్య టైం సరిపోతుందనమాట. ఇంక తర్వాత వంట అయితే అయిపోయిన తర్వాత ఇవన్నీ సర్దేశారు. బకెట్లు లోపల పెట్టేశారు. అందరికీ వడ్డించడానికి ఇలా ఇస్తరాకులు కానివ్వండి అన్నీ కూడా గిన్నెల్లో పెట్టేశారు. ఒక పక్క అందరూ కూర్చొనున్నారు. అందరికి వడ్డించడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయింది. ఇంక నెక్స్ట్ డే మా వాడికి హాస్టల్‌కి ఎళ్ళాల్సిన టైమొచ్చిందనమాట. వీడిని హాస్టల్‌కి పంపించే ప్రతిసారి నాకు బాధేస్తది. కాకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం హాస్టల్‌లో జాయిన్ చేయాల్సొచ్చింది. ఇంటి దగ్గరుంటే పిల్లలు, ఫ్రెండ్స్, టీవీ, ట్యాబులని ఎడిక్ట్ అవుతారని. ఇంకా నెక్స్ట్ డే మా అన్న వాళ్ళ పాపది అన్నప్రాసన అనమాట. అది కార్యక్రమం అనమాట. గుళ్ళో పూలు. ఈవిడైతే మా అమ్మమ్మ. మా అమ్మమ్మ దగ్గరికి చూద్దామని ఉమ్మడారం వెళ్ళాము. తనకి కొంచెం బీపీ పెరిగిందంట. ఏం ఆలోచిస్తుందో ఏమో మరి. ఇంక తను ఇల్లు చాలా రోజులనమాట. ఇప్పటిదాకా మా అమ్మ వాళ్ళ దగ్గరుంది కొన్ని రోజులు. అంటే మా అమ్మమ్మకి ముగ్గురు అమ్మాయిలనమాట. మా అమ్మ వాళ్ళిద్దరు. మా అమ్మ ఎప్పుడు రాదు. ఎప్పుడో ఒకసారొచ్చి అక్కడ ఒక 10 రోజులు, అక్కడ ఒక 10 రోజులుంటది. ఎప్పుడు కూడా మా మామయ్య వాళ్ళే ఇద్దరు మేనమామలనమాట మాకు. వాళ్ళిద్దరే అన్నీ చూసుకుంటారు మా అమ్మమ్మకి. కాకపోతే మొన్న ఒక నెల రోజులు ఇటువైపు వచ్చేసరికి ఇల్లు క్లీన్‌గా లేదు అంటే నేనెళ్ళాను గదా! టైంకి నేను కొంచెం కడుగుతానులే అని కడుగుతున్నానక్కడ. ఆ పైపు పెట్టేసి బాగా రోడ్డు వైపే అనమాట ఇల్లు. కాబట్టి దుమ్ము చాలా ఎక్కువగుంది.
మా అమ్మమ్మతో నాకున్నటువంటి అనుబంధం చాలా ఎక్కువనమాట. ఎందుకంటే నేను చిన్న పిల్లప్పటి నుంచి నన్ను ఫిఫ్త్ క్లాస్ దాకా ఉమ్మడారంలోనే స్కూలుకి పంపించి, నన్నసలు చాలా చూసుకుంది. కాబట్టి నాకు అమ్మమ్మ అంటే ఎప్పుడు కూడా ఎమోషనల్ అనమాట కాస్త. ఇప్పుడు వాళ్ళ పనయిపోయింది కాబట్టి, వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనకి చేతనైనన్ని కొన్ని చేయాలి. ఏదో నేను ఆ టైంకెళ్ళాను గాబట్టి అక్కడికడుగుతున్నాను. లేకపోతే మా మామయ్య వాళ్ళే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు తన అవసరాలన్నీ కూడా. మీకు కూడా మీ అమ్మమ్మలంటే ఇట్లాగే ప్రేమ ఉంటుందా? ఉంటే గనక మనకి కామెంట్ చేయండి. ఇంక నా సాటర్‌డే అయితే ఇలా గడిచిపోయిందనమాట. నేను, మా అన్న బండి మీద మా అమ్మమ్మ దగ్గరికెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంక సాటర్‌డే అంతా అలా అయిపోయింది. నాకు సాటర్‌డే, సండే ఎప్పుడొస్తాయో, ఎప్పుడైపోతాయో కూడా తెలీదనమాట. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఇలా గడిచిపోతా ఉంటాయి. ఇదండి నా టోటల్ వీడియో. వీడియో గనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి.